जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 नारायण की श्रील भगवान की गौर बहुत ఎన్ని సమాధానాలు తల్లి నుంచి భగవంతుడికి యొక్క సత్యము తెలుసుకోవడం కోసం ఎంతమంది మాత్రం వాడండి, నోరు అది వాడకండి. లేదు ఎవరైనా నోరు వాడాలనుకుంటే చెప్పండి, మైక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నాకు కూడా రోజు మాట్లాడి గొంతును వస్తుంది. సంపాదించిన బంగారం ఈ బిస్కెట్లన్నీ వేస్ట్ అయిపోతాయి కదేదా. మీరు కొట్టేసుకోవాలంటే వేరులో ఆయన వేడుకుని జల జల రాలేను జాజులు మాయమ్మకు. ఎప్పుడు నా పాడేటప్పుడే వెడలను కోదండ పాని అనుజ లక్ష్మణుని గూడి వెడలను కోదండ పాని. కట్టు బొట్టు జుట్టు అప్పుడే ఆయనాలు కోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లకూడదు, చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు. మనం ఈరోజు అనకాపల్లిలో డైట్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నాం. ఇది హరే కృష్ణ సత్సంగ మందిరం. మనం అందరం మానవ జన్మ పొందినందుకు ఎందుకు పొందాము, మిగిలిన ప్రాణులకి కొన్ని లక్షల కోట్ల ప్రాణులకి లేని అవకాశం మనకే ఉంది అనేది మనం గుర్తించాలి. మొట్టమొదటిది, మనం మాట్లాడగలం, ఏ ప్రాణికి అవకాశం లేదు. కాబట్టి మన మాటల ద్వారా మనం మంత్రజపం చేయాలి, శ్లోకం చదువుకోవాలి, భగవంతుడిని కీర్తించడానికి కీర్తనలు పాడుకోవాలి. తద్వారా మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించుకోవాలి. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా తిరిగి హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేశారు. మరి భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే మనకి మన ఆచార్యులు పూర్వం నుంచి ఇచ్చినటువంటి ఈ గొప్ప మంత్రాన్ని మనం కానీ పొందకపోతే ఎవరు మన ఉద్ధరిస్తారు? అందుకని అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని బాగా జపం చేసి, ఇది మహామంత్రం, ఇది ఉపనిషత్తుల్లో చెప్పిన మంత్రం. చక్కగా జపం చేసి ఈ శరీరం ఉన్నంతకాలం భగవంతుని స్మరించి శరీరం వదిలేగానే భగవంతుని పొందుదాం. దానికోసం ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై. మంచి ప్రశ్న. భయం ఎప్పుడు వస్తుందంటే, నేను ఇందాక ఉపన్యాసంలో కూడా చెప్పాను, ఈ శరీరం నేను అనుకున్న ప్రతివాడు భయపడతాడు. కానీ భగవద్గీత ఏం చెప్పింది? శరీరం నువ్వు కాదు, ఈ శరీరంలో ఉన్నది నువ్వు. ఇప్పుడు నువ్వు ఏదో ప్రయత్నాలు చేసినా ఇదేం ఎక్కువ కాలం ఉండదు. నువ్వు నిజం చెప్పకుండా అబద్ధం చెప్తూ సెక్యులర్ కుక్కలా జీవించినంత మాత్రాన 1000 ఏళ్ళు ఉండవుగా. ఇప్పుడు నువ్వు నీ కలర్ నలుపు అనుకో, నువ్వేదో పెయింట్ డబ్బా కొట్టుకుని తెలుపు అన్నావు అనుకో. ఆ కథ చెప్తాను, మీకు తెలుసా? ఒక నక్క, నీలిరంగు నక్క, అది పొరపాటున అడవిలోంచి ఊళ్ళోకి వచ్చి ఈ చాకల ఆయన తొట్టిలో పడితే అది బ్లూ కలర్ వచ్చేస్తుంది. వచ్చేస్తే పొద్దున్న చూసుకుంటుంది, అబ్బే భలే ఉన్నానే అనుకుని అది అడవిలోకి వెళ్తుంది. కొత్తగా ఉందంటే అది చెప్పుద్ది, నన్ను బ్రహ్మదేవుడు పంపించాడు,
ఇప్పుడు నేను మీ లీడరు, మీరంతా నా క్లేడరు, పగిలిపోతుంది మీ బ్లేడరు, ఏదేదో వాగుద్ది. ఎందుకని అది నక్క. అలా వాగితే అవన్నీ భయపడిపోతాయి. సింహం దీనికేమో వాహనం అయిపోద్ది, ఏనుగేమో దీనికి వింజామలు విసురుతుంది, పులి ఏమో వేటాడి చేస్తుంది. రోజులు గడుస్తుంది. ఇది రాగానే కొత్త రాజు గారు మిగిలిన నక్కలన్నింటినీ దూరం పంపించేద్ది. ఎందుకంటే దీని పార్టీ కాబట్టి. కానీ కాలం ఎప్పుడు ఒకలా ఉండదు, కర్మ ఎప్పుడు ఒకలా ఉండదు. ఓ రోజు పెద్ద వాన వస్తుంది. వాన వచ్చే ముందు ఆకాశం నల్లగా అవుతుంది. అది చూడగానే నక్కలకు మూడు వస్తుంది. మూడు రాగానే అని దాని సౌండ్ చేస్తుంది. దాన్ని ఓలా అంటారు. మనం ఓలా ఉందా, ఇది ఓలా. ఇది దీని దెబ్బగా అటు నుంచి గోల. ఇంకేముంది, చిక్కుబుక్కు చేల. దీన్ని చేలో పెట్టి అన్ని పులి ఒక్క పంజా విసిరింది, సచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తుందంటే, అక్కడ నక్కైనా ఇక్కడ చెక్క మతాన్ని నమ్ముకున్న కుక్కైనా సేమ్ దానిలాగే మోసం చేసుకుంటూ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బతుకుతున్నావు. నీకు భయం ఉండాలి, నాకెందుకు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులు. ఎవరిని అడిగినా వాళ్ళ నాన్న పేరు తక్కువ చెప్తారు. అదే నువ్వు మతం మారిన ఏదో అడుగు, నీకు ఎందుకు చెప్పాలి అంటాడు. ఎందుకని ఆడు మనకే పుట్టాడు. ఇది డబ్బారావు, సన్నావు సుబ్బారావు. అందుకని ఆ నీతి లేని మతాల వాళ్ళు నాలా నీతి కలిగిన వాడిని ఏమీ చేయలేరు. ఎందుకంటే వారి పుస్తకం ప్రపంచానికి ప్రమాదం, ఆల్రెడీ ప్రూవ్డ్. ఆ పుస్తకం దేశానికి ప్రమాదం. మీరు అడగాల్సిన ప్రశ్న అంటే భయం అనేది ఎందుకు లేదు అంటే, నేను చెప్పేది నిజం కాబట్టి. అర్థమైందా? ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి లైఫ్ లాంగ్ బతుకుతావా? నువ్వు 1000 ఏళ్ళు ఉంటావా? నిజమే చెప్తాం, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళే ఉంటాం. అర్థమైందా? కాబట్టి నిజం అనేది చెప్పడం తెలియని, నీతి లేని ఆ జాతి నశించిపోవాలి. ఈ భారత జాతి వెలిగిపోవాలి. కాబట్టి నిజం చెప్తాను. ఈ దేశంలో ఉన్న ప్రతివాడు హిందూకే పుట్టాడు. వాడు ముస్లిం అని చెప్పుకున్నా సరే, వాడు క్రిస్టియన్ అని చెప్పుకున్నా సరే, వాడు హిందువులకే పుట్టాడు. వాడి మూలం ఇదే. ఎవడో గేలం ఎత్తే ఆడు మేళంలో తయారయ్యాడు, అంతే తప్ప. ఆల్రెడీ మనం పాటలో చెప్పాం. అందరూ ఒకసారి పాడండి. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, వేష భాషలు రూపురేఖలు, మత భేదాలు ఎన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి. నీతి లేని దరిద్రుడు వాడికి అంత పొందుతుంటే, నిఖార్సైన నీతి కలిగిన ఈ దేశంలో పుట్టినోడిని, ఈ ధర్మానికి సంబంధించిన సర్టిఫికెట్ లో నేను హిందూనే, బయట కూడా నేను హిందూనే. కాబట్టి నీతి లేని ఆ దరిద్రులు ఎక్కడ, నీతి కలిగి నిక్కచ్చిగా జీవించే నేనెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. చెప్తున్నాను, ఎవరి స్థాయిలో వాడు మాట్లాడండి, ఎవరి స్థాయిలో వాడు పోట్లాడండి. ధర్మం విషయంలో మనం ఏం చేయగలమో అది చేస్తూనే ఉండాలి. చెయ్యవు. మనం మన వాళ్ళకి చెప్పేది ఏమిటంటే, ఇందాక ఈ గొర్రె బాధితుడు ఉన్నాడు కదా, ఆ శివ, రమేష్ చెప్పాడు కదా, అతను చెప్పినా నేను చెప్పినా ఏంటంటే, మీరు పక్క ఏం జరుగుతుంది చూస్తూ ఉండకుండా రియాక్ట్ అవ్వండి. ఉదాహరణకి మీరు గుళ్ళోకి వెళ్ళారండి, లేదు వినాయక చవితి వచ్చింది, పత్తి అమ్ముతున్నారు. ఆ పత్తి అమ్మే దాంట్లో పెద్ద నల్ల పట్ట ఒకటి పైనుంచి కిందకి వేసుకుని అమ్ముతుంటది. ఏంటి ఆకులు? ఏవో పిచ్చి ఆకులు తెచ్చి మూట కట్టి పత్తిని అమ్మేస్తారు. ఎందుకని? వాళ్ళు మన మతం కాదు, అది ఉమ్ము బ్యాచ్, ఉత్స బ్యాచ్. నువ్వు ఎందుకు కొనాలి? నీకు సిగ్గుండాలా వద్దా? నువ్వు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్లేదు, దేవుడికి పండ్లు పెట్టకపోయినా పర్లేదు, పత్తిని పెట్టకపోయినా పర్లేదు, వాడు హిందూ అయితేనే కొనండి. అదవుతుందా? ఈ ప్రపంచాన్ని కలిపుంచేది కేవలం హిందూ ధర్మం మాత్రమే. విరగొట్టి చెరగొట్టే 2 మతాల్లో వలన కొత్త దేశాలు పుట్టినాయి. హిందూ వలన ఏ కొత్త దేశాలు పుట్టలేదండి. ఇస్లాం వలన పుట్టినాయి, క్రైస్తవం వలన పుట్టినాయి. కాబట్టి మనం మాట్లాడాలి. మీలో ఎవరన్నా సెక్యులర్ కుక్కలు ఉంటే ఈ ఉగాదిలోపు చచ్చిపోండి. కొత్త సంవత్సరంలో అంటే దాని అర్థం మీరు మళ్ళీ పుట్టండి అని. అది దాని అర్థం సెక్యులరిజం అనే భావజాలం. అన్నీ ఒకటే కదండి అని మెలికలు తిరక్కండి. అది నిజం కాదు. అన్నీ ఒకటే అని మీకు భ్రమ ఉంటే, ఒకవేళ మీకు ఉంటే, ఓంకారం
ఓంకారం పైన చంద్రుడు, దాంట్లో చుక్క, దానిపైన చెక్క అంటే తెలుసు కదండి, లోయ. ఇది మూడు కలిపి పెడుతుంటారు. ఈ మూడు కలిపిన ఫోటో ఏ ఆటో మీద ఉంటది? వాడు హిందూ అయితేనే ఉంటది. వాడు ముస్లిము, క్రిస్టియన్ అయితే ఆ ఓంకారంలో చంద్రుడు చొక్క, యేసు చెక్క కలిపి ఎవడో పెట్టడం. అర్థమైందా? కాబట్టి మీకు ఒకవేళ సెక్యులరిజం అనే వ్యాధి ఉంటే, మీరు కరెక్టే నిరూపించుకోవాలనుకుంటే ఓ స్టిక్కర్ వేయండి. ఓంకారంలో చొక్కా చెక్క ఉన్నది ఒకటి వేసి, ముస్లిము క్రైస్తవ ఆటోల దగ్గరికి వెళ్ళి ముస్లిము క్రైస్తవులు ఇచ్చి, అన్న మనం అంతా బ్రదర్స్ కదా అని అంటించడానికి ట్రై చేయండి. నా అనుభవం చెప్తున్నా. అది మనవాడి ఒక కార్యకర్త అనుభవం. భరతమాత ఫోటో చిన్న స్టిక్కర్ రూపాయి ప్రతి షాప్కి అంటిస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తుంటే ఓ షాప్కి వెళ్ళాడు మనవాడు. వెళ్తే ఆవిడ మతం మారిన గొర్రె, దాంట్లోనూ దురదృష్టకరం ఆవిడ శక్తి వైశ్యాసు. ఆవిడ అందంట ఈ కార్యకర్తతో, రూపాయి కాదు 5 రూపాయలు ఇస్తాను, భరతమాత అంటించద్దాం. ఎందువలన? బైబిల్ ఎక్కింది కాబట్టి. ఆవిడ ఎవరికి సంబంధించింది? ఎవరు ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే నిప్పుల్లో దూకిన ఒక అగ్ని తేజం వాసవి కన్యకా పరమేశ్వరి, అటువంటి ఆవిడకి సంబంధించిన ఆవిడ వాసవిని వదిలేసి ఓ వేశ్యను పట్టుకుని దాన్ని మాత అంటుంది, వారి పక్కన మేరీని. అంతేగాని ఆవిడకి వాసవి మాత వద్దు, భరతమాత వద్దు, అది ఎవరితో కావాలి. ఎందువలన? వాసవి మాత గురించి ఎప్పుడైనా చెప్పారా ఆవిడకి? వాళ్ళు బాల్యంలో ఉన్నప్పుడు రాణి రుద్రమదేవి గురించి చెప్పారా? అందుకని ఎవరైనా మతం మారుతున్నారంటే తప్పు ఎవరిది? వాళ్ళది కాదు, మీది. మీ పిల్ల ఓయో రూమ్ లో తేలిందంటే తప్పు మీది. మీ పిల్ల లౌజ్యాది గురైందంటే తప్పు మీది. మీ పిల్లోడి మతం మారి కోసుకున్నాడంటే తప్పు మీది. ఆ తర్వాత ముప్పు మాత్రం అందరిది. అదైందా? హిందువులు ఖచ్చితంగా మెజారిటీగా ఉండాలి, హిందువులు ఖచ్చితంగా బలంగా ఉండాలి, అన్ని మతాలు సమానం అంటే చెప్పు దిగుద్ది, 2 చెప్పు